ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. మిస్సింగా? ఎవరు? నా భర్త ఉదయం నుండి కనిపించట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు సార్. ఏదైనా పని మీద వెళ్ళాడేమో, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసి మాట్లాడుతున్నాడేమో. ఇంటికి రాకుండా ఒక పూటే కదా మైంది. ఇంతలోనే కంప్లైంట్ ఇవ్వడం, కేసు ఫైల్ చేయడం ఎందుకు? సాయంత్రం వరకు వెయిట్ చేయి, ఆయనే వస్తాడు. లేదు సార్, మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోకపోతే ఇంజెక్షన్ కోసం వెళ్లారు. అమ్మ ఆరోగ్యం కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది సార్? అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సరే, అతని ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. ఇతను నీ భర్త? అవును సార్. మీకు తెలుసా? ఒక పోలీసుకి దొంగ గురించి తెలియకుండా ఉంటుందా? దొంగ లేదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు, పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అరెస్ట్ చేశారా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు సార్? సంధ్య, ఏమండి? సంధ్య, ఏమండి? సంధ్య, ఏమండి మీరు ఇలా? సంధ్య, అమ్మకి ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? ఇప్పుడు బాగానే ఉన్నారండి. స్పృహలోకి వచ్చినప్పటి నుండి మీ గురించి అడుగుతున్నారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏమయ్యారో ఎక్కడికి వెళ్లారో తెలియక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరేమో ఇక్కడ ఇలాగా. సంధ్య, ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి ఫోన్ నేను దొంగతనం చేశానని నన్ను అరెస్ట్ చేశారు. నాకేం తెలీదు, నేనేం చేయలేదన్నా నా మాట వినటం లేదు. సార్, నా భర్త దొంగ కాదు. కష్టపడి సంపాదించుకోవడమే మాకు తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దయచేసి ఆయన్ని వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తే పొరపాటు అంటావేంటమ్మా? సార్, నా దగ్గర ఫోన్ ఉందని తప్ప వేరే ఆధారాలు ఏమున్నాయి సార్? దొంగతనం చేసినప్పుడు ఆ అమ్మాయి కూడా చూసింది, అందుకే కంప్లైంట్ ఇచ్చింది. సార్, నేనేది దొంగతనం చేయలేదు సార్. సంధ్య, నువ్వైనా చెప్పు. ఎవరు చెప్పినా సరే నేను వినను. రేపు కోర్టుకు తీసుకెళ్తాం. నువ్వు మీ ఆయన ఏదైనా మాట్లాడాలనుకుంటే అక్కడే చెప్పండి. మీ మాటలు జడ్జి గారు నమ్మితే తనకు బెయిల్ ఇస్తారు, లేదంటే జైలుకు వెళ్తాడు. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. నా భర్త ఏ తప్పు చెయ్యలేదంటే జైలు బెయిలు అంటారేంటి సార్? నిందలు వేసి అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోకండి. చట్టాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన మీరే ఒక అబద్ధాన్ని నిజమని నమ్ముతూ ఏ నేరం చెయ్యని నా భర్తకి శిక్ష వేస్తారంటే ఎలా సార్? చూడమ్మా, పోలీసులతో మాట్లాడే పద్ధతి మర్యాద నీకు తెలియట్లేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. రేపు ఎవరైనా మంచి లాయర్తో మాట్లాడి కోర్టులో బెయిల్ తీసుకో. కానిస్టేబుల్స్ సార్, ఈవిని బయటికి తీసుకెళ్ళండి. సార్ నడువమ్మా, నడు. నా మాట నీకే సార్ వినండి. చెప్పారు కదా. ఆయన నడు. దొంగతనం నడువమ్మా, చేయలేదు. నడు. సంధ్య, చెప్పేది నీకేమ్మా? నడు. ఏదైనా ఆయన ఉంటే దొంగతనం కోర్టుకు వచ్చి చెప్పుకోమ్మా. చేయలేదు. ప్లీజ్ నడు. సంధ్య, వింధ్య, ఏమైంది సంధ్య? మా ఆయన్ని ఎవరో అమ్మాయి ఫోన్ దొంగతనం చేశారని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనే తప్పు చెయ్యలేదు, వదిలిపెట్టండి ఎస్ఐ గారు అంటే కోర్టులో తేల్చుకోమని చెప్తున్నారు. శ్రీకర్ గారు దొంగతనం చేయడం ఏంటి? ఎవరు ఎలాంటి వాళ్ళకు కూడా తెలియడం లేదా? ఏమండి, మీరు వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడండి. సరే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను శ్రీకర్ని తీసుకుని వస్తాను, సరేనా? గుడ్ మార్నింగ్ ఎస్ఐ గారు. గుడ్ మార్నింగ్.
కానిస్టేబుల్ సార్ శ్రీకర్ని రిలీజ్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. రండి. ఏమండి సంధ్య, ఇంతకీ ఎస్ఐతో ఏం మాట్లాడారు? అగ్ని జమదగ్నిలా నటించిన ఎస్ఐ నిజాయితీ అంతా డబ్బు కోసమే వింధ్య. మన దగ్గర డబ్బు ఆశించినట్టే అరెస్ట్ చేయించిన అమ్మాయి దగ్గర కూడా డబ్బు తీసుకునే ఉంటాడు. ఏ నేరం చేయని శ్రీకర్ గారి మీద అతను నింద వేశాడు. అంటే డబ్బులిచ్చి విడిపించారా? తప్పలేదు వింధ్య. ఈ దేశంలో నిజాన్ని అబద్ధం చేయడానికే కాదు, నిజాయితీని నిరూపించడానికి కూడా డబ్బు వాడక తప్పట్లేదు. ధనలక్ష్మి ఇచ్చే ధైర్యం ముందు న్యాయదేవత కళ్ళే కాదు, నోరు కూడా తెరవలేకపోతోంది. పదండి వెళ్దాం. ఈరోజు మీరిద్దరూ ఉండడం వల్లే నా భర్త క్షేమంగా ఇంటికొచ్చారు. లేదంటే ఏం జరిగేదో, మా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. సంధ్య, ఏం జరిగినప్పుడు భయపడ్డం ఎందుకు, తలుచుకోవడం ఎందుకు? ఇక వదిలే సంధ్య. చేసిన సహాయాన్ని సులువుగా మర్చిపోవడం నీ గొప్పతనం. అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఆ గుణం వచ్చింది నీ నుండే. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వస్తున్నారు. ఎప్పటికీ తీర్చలేని రుణాన్ని అంతకంతకు పెంచుతున్నారు. స్నేహంలో సాయం ఉండాలి కానీ రుణమన్న మాటే రాకూడదు. సంధ్య గారు కష్టాల్లో ఉంటే తనకంటే ఎక్కువగా బాధపడేది మా వింధ్యనే. వాళ్ళ స్నేహానికి నేను ఇస్తున్న గౌరవమే ఇదంతా. ఏమండి, మీరు మా స్నేహాన్ని ఇంత అర్థం చేసుకుంటారని తెలుసు కూడా శ్రీకర్ గారు అరెస్ట్ అయిన విషయం సంధ్య మీకు చెప్పొద్దన్నది. అయినా నువ్వు సైలెంట్గా ఉండలేదు కదా. నా గురించి నీకు తెలుసు కదా. నీ విషయంలో నేనెప్పుడూ సైలెంట్గా ఉండను. నువ్వు వద్దన్నా సరే ఇన్వాల్వ్ అవుతూనే ఉంటాను. సంధ్య, నువ్వెంత నవ్వినా చూడగలను, నీ కోపం ఎంతైనా భరించగలను. అదే నువ్వు బాధపడుతుంటే మాత్రం చూసి నేనొక్క క్షణం కూడా తట్టుకోలేను. వింధ్య,